సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనం కొనసాగింది. మోడీ దాటికి పార్టీలన్నీ ఢీలా పడ్డాయి. ఎక్కడ చూసినా బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. నమో మంత్రంతో విజయ కేతనం ఎగురవేశారు. అయితే వరంగల్ జిల్లాలో మాత్రం సీన్ రివర్స్ గా మారింది. ఆ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కకుండా పోయాయి. దీనికి టీడీపీనే కారణమంటున్నారు కమల్నాథులు. తెలంగాణ ప్రాంతంలోని వరంగల్ జిల్లాలో బీజేపీకి కొంత పట్టుంది. 1982లో దేశం మొత్తంలో 2 ఎంపీ స్థానాలు గెలిస్తే ఇందులో హనుమకొండ ఎంపీగా జంగారెడ్డి విజయం సాధించారు. అనేకసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన అభ్యర్థులు సైతం ఈసారి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ శ్రేణులు టీడీపీకి సహకరించినా టీడీపీ నేతలు మాత్రం బీజేపీకి సహకరించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో టీడీపీకి ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా దక్కకపోవడంతో కమల్నాథులు గుర్రుగా ఉన్నారు. మొత్తానికి బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీకి కలిసొచ్చింది. ఇక మోడీ హవాతో గెలుస్తామనుకున్న కమల్నాథులకు మాత్రం ఎదురుగాలే వేసింది.